శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. డ్యూట్రానమీ చాప్టర్ 23 వర్స్ 5లో మీరు 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ దేవుడిని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. చూడండి, నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. నీ ఇంటి మీద, నీ మీద, నీ కుటుంబ సభ్యుల మీద, నీ వ్యాపారం మీద, నీ పాడి పంట మీద, నీ చెరువుల మీద ఏ శాపము పొంచి ఉన్నదో, దిగి ఉన్నదో, నేను ఏం చేసినా పని చేయట్లేదు, ఏం చేసినా నష్టమే కలుగుతుంది, లాస్ అయిపోతుంది, మంచి జరగట్లేదు, నువ్వు ఎన్నో ఆలోచనలు చేస్తున్నావు. గమనించుకో, ఒక శాపము నీ దాని మీద ఆవరించి ఉన్నది. ఎందుకు నా భార్య సడన్గా ఇలా మారిపోయింది, నా బిడ్డ ఇలాగ అయిపోతుందని ఊహించలేదు, అలాగ అయిపోతుందని ఊహించలేదు, ఇలా మాట్లాడుతుందని ఊహించలేదు అని అనుకుంటున్నావు కదా. ఆ శాపము, ఆ అవిధేయత నీ ఇంటి నుండి దేవుడు తీసి ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. నీ వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని దేవుడు లాభముగా మారుస్తున్నాడు. చీకటి అయిపోయిన నీ జీవిత మార్గాన్ని దేవుడు వెలుగుగా చేయబోతున్నాడు. దీని అర్థం ఉందన్నమాట. నీ కొరకు నీ దేవుడిని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేయుచున్నాడు. ఆమేన్. ఆశీర్వాదముగా దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ మీదట నువ్వు వెలుగే చూస్తావు, నష్టం అనేది చూడవు. ఇక మీదట సంతోష దినాలే చూస్తావు, కానీ దుఃఖ దినాలు రావు. రానివాడైనా అనేక మంది ఎదుట నవ్వుతూ, నీ నోటి నిండా నవ్వు దేవుడు కలగజేస్తాడు. ఆ నవ్వుతో గొప్ప సాక్ష్యం ఇస్తావు. ఇలాగా దేవుడు సారాని అన్నాడు, సారా నవ్వుతున్నావు అన్నాడు. అయ్యా నేను నవ్వలేదయ్యా అన్నాడు. పిల్లలు వృద్ధాప్యంలో పడతారంటే నవ్వింది అనమాట. ఆ నవ్వు వేరు, హేళన నవ్వు. కొన్ని సమయాల్లో మనం నవ్వుతాం, మనలో హేళన, ఇంక ఈడు బాగుంటాడా, ఇది బాగుంటుందా, ఇల్లు కడతానా, ఏమెట్టు కడతాను, ఏమెట్టు పెళ్లి చేస్తాను అని అనుకుంటున్నామేమో. అన్న నవ్వునే ఆహాహా నవ్వు. ఇలాగా దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు, నా చేత ఇల్లు కట్టించాడు, నాకు గర్భఫలం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, నా ఇంట్లో శుభకార్యాలు దేవుడు చేశాడని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పే సమయం ఆసన్నమైంది. నీ దేవుడు నీ నిమిత్తము ఆ శాపమును జరిగింది, కీడే జరిగింది, కీడులోనూ నిలబడ్డావు, బ్రతుకున్నావు, ఆశీర్వాదంగా దేవుడు మారుస్తున్నాడు. ఆ శాపమును ఆశీర్వాదముగా చేయుచున్నాను. ఆత్మనికి తోడై ఉండును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చక్కని వర్తమానాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకుని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఉబుకి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి ఆరాబాలోనికి దిగి సముద్రములో
సముద్రములో పడెను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. తర్వాత వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును. గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. గట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతిద్దాం. ఇంకా గట్టిగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఇది. మీ అందరి జీవితాల్లో ఈ వాక్యమును బోధించమని, దానిని దేవుడు స్థిరపరుస్తున్నాడని ఆయన బయలుపరిచాడు. ప్రియులరా, దైవజనుడు యెహెజ్కేలు దర్శనము చూస్తూ ఉన్నాడు. దైవజనుడిని యెహెజ్కేలుకి దేవుడిచ్చిన దర్శనములో ఆయన ఈ మాటలు కనుగొన్నాడు. ఆయన చూసిన దర్శనాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆనాడు రాసినటువంటి ఆ దర్శన వాక్యము ఈనాడు ఈ కృపాకాలములో దేవుడు మన జీవితంలో మహిమార్థముగా ఉంచబోతా ఉన్నాడు. చూస్తే, నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నది తీరమున, చూడండి, నది ఇద్దరికి అంటే యువతలకి తోడుకొని వచ్చాడు దర్శనములో. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఊబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడెను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఆమేన్. ఈరోజు శుభవార్త, ఆశీర్వాదం ఏంటంటే సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా అవుతాయి. మరలా చెప్పండి, గట్టిగా చెప్పాలి. సముద్రంలో నీళ్ళు ఎలాగుంటాయి? ఎవరికైనా దాహం తీరుస్తుందా? ఇంకా దాహం ఎక్కువైపోతుంది. తాగుదాం కదా, అందంగా కనపడుతున్నాయి, నోట్లు వేసుకుంటే ఉప్పు కింద ఉంటుంది, తాగలేం. కానీ ఇక్కడ ఒక సముద్రం ఉంది. ఈ సముద్రములో నీళ్లు మంచి నీళ్ళు అవ్వటం అంటే, ఆనాడు యెహెజ్కేలు దర్శనములో, ప్రియులరా, ఇజ్రాయేల్ దేశంలో విచిత్రమైన సముద్రం ఉంది. ఏ సముద్రం అది? సముద్రం అందరికీ తెలుసు. నేను ఇజ్రాయేల్ దేశం వెళ్ళాను. ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశం అంతా తిరిగి మరలా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ దేశానికి ప్రయాణం చేసిన ఆ అరణ్యములో బస్సులో ప్రయాణం చేశాను. 2 సమయాలు వెళ్ళాను. ఇంకా 4-5 సమయాలు వస్తానని అనుకున్నాను. వెళ్ళినప్పుడల్లా కొంత పరిశోధన చేస్తూ ఉన్నాను. ఐగుప్తు దేశం దాటిన తర్వాత ఇసుక ప్రాంతంలో, ఎడారిలో బస్సు చాలా అద్భుతంగా వెళ్తూ ఉంది. కొన్ని గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఆ ప్రయాణము సముద్రం వారకు వచ్చింది. అప్పుడు ఆ సముద్రం కనపడింది. అక్కడ ఎర్ర సముద్రము చూశారు. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం వారే కొన్ని గంటలు ప్రయాణం చేశాం. కొన్ని చోట్ల దిగి అక్కడ ఉన్నటువంటి నీళ్లను చెక్ చేసి, అక్కడున్న ప్రాంతాలని వాక్యములను సరి చేసుకుంటూ, పోల్చుకుంటూ, దేవుని వాక్యం ఎంత సత్యమైనదని గ్రహించుకుంటూ ముందుకు ప్రయాణం చేశాం. చివరికి అలా ప్రయాణం చేసి ఎర్ర సముద్రము దాటి, నేను కూడా ఎర్ర సముద్రం దాటాను. ఎర్ర సముద్రం ఇప్పుడు ఏమైందంటే, ఎర్ర సముద్రం కాడ బ్రిడ్జ్ కట్టారు. సూయజ్ కెనాల్ అనే ఒక కెనాల్ ఉంది అక్కడ. ఆ కెనాల్ మీదుగా అవతలకి వెళ్ళి అలాగా ఎలీం వెళ్ళాం. ఎలీం దగ్గర నుంచి మారా బావి చూసి, మారా బావి దగ్గర నుంచి సేనాయి వెళ్ళి, సేనాయిని దాటి ఇజ్రాయేల్ దేశంలో అడుగుపెట్టి, ఆ ఇజ్రాయేల్ దేశంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అద్భుతమైన సంఘటన కనపడింది. ఏంటంటే, అక్కడ ఉన్నది మృత సముద్రం. ఏ సముద్రం అది? మృత సముద్రం. అంటే దాన్ని ఇంకా మీరు వర్ణించాలంటే ఎలా వర్ణిస్తారు? ముందు నేను చూసిన సముద్రం, అందరు చెప్పాలి, ఎర్ర సముద్రం. రెండవది
మృత సముద్రం. ఎర్ర సముద్రం అని ఎందుకంటారంటే నీళ్ళు అక్కడ ఎర్రగా కనబడతాయని ఎర్ర సముద్రం అంటారు. ఏంటంటే కింద ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ ఆ ఏరియా రెడ్ స్టోన్ ఉంటుంది అనమాట. ఎర్ర కొండ ఉంది, ఎర్ర నేల ఉండటం ద్వారా అక్కడ నీళ్లు ఎర్రగా కనబడతాయి కనుక దాన్ని ఎర్ర సముద్రం అంటారు. ఓకే, తర్వాత ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన తర్వాత అక్కడ అందరూ లైన్గా వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. ఏంటి చేస్తున్నారు? విచిత్రం ఏంటంటే ఇది మృత సముద్రము, డెడ్ సీ. ఏమన్నారు దాన్ని? అందరూ చెప్పాలి, మృత సముద్రం. అందులో మృత సముద్రంలో ఏముండవు చెప్పాలి మీరు అందరూ. జీవము లేని సముద్రం అది. జీవము లేనప్పుడు ఏముంటాయి? ఏమీ ఉండవు. ఇక అందులో దిగి మునుగుతున్నారు అందరూ. మునుగుతుంటే ఎవడూ మునగట్లేదు, పైకి తేలుతున్నారు. అది మృత సముద్రం కనుక ఆనాడు సొదొమ గొమొర ప్రాంతాల విషయంలో దేవుడు అగ్నిని కురిపిస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అగ్నిని కురిపించినప్పుడు ఈ నీళ్లు అగ్నిగంధకములతో నిండిపోయింది. అందుకని ఆ నీరంతా కూడా మృత సముద్రముగా మారిపోయింది. అక్కడ మృత సముద్రం కనుక దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఒక్క జీవరాశి కూడా అందులో ఉండదు. ఏముండవు అన్నాడు? జలచరములు, పండుకప్పలు ఉండవు. ఇంకా మన చేపలేంటి? సందువ, ఇంకా సొరని, రకరకాల చేపలు మనకు తెలుసు. సముద్రములో జీవం ఉన్నది కానీ మృత సముద్రములో జీవము లేదు. అందరూ దిగి మునుగుతున్నారు. నేను కూడా, అందరూ వెళ్ళారు కదా, నేను కూడా వెళ్ళాను. నేను కూడా కాళ్ళు చేతులు పైకెత్తేసాను. నేను కాళ్ళు చేతులు పైకెత్తితే సముద్రం నన్ను పైకెత్తేసింది. ఆ సముద్రం పక్కన కూర్చుని దీని సంగతి ఏంటా అని బైబిల్ తీసుకుని అంత స్టడీ చేశాను. ప్రియులరా, యెహెజ్కేలు దర్శనంలో మాట దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో నుండి ఆ సింహాసనము కింద నుండి వచ్చిన నీరు అరాబాలోనికి దిగి, చెప్పండి చదవండి, 7వ వచనం చదవండి. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడను. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి అరాబాలోనికి దిగి సముద్రములో పడెను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాడైపోయిన సముద్రపు నీరుని మంచి నీళ్ళుగా దేవుడు మార్చుచున్నాడు. దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యము జరుగుతుంది. అంటే తాగుడుకి బానిసైపోయిన నీ భర్త, నీ కుమారుడు, నీ కుమార్తె, పాడైపోయిన నీ కుటుంబము ఉన్నారు, చూడటానికి బాగానే ఉన్నారు కానీ దేనికి ఉపయోగము లేకపోవటం, ఒక ఉద్యోగము లేకపోవటం, ఒక వ్యాపారం లేకపోవటం, ఒక పనికి వెళ్ళడు, ఓ పాటకి వెళ్ళడు, ఏమి తేడు, తిండికి తిమ్మరాజు. అబ్బా, మీకే తెలిసిపోయింది, పనికి పోతురాజు. ఈరోజు వాక్యం ఏంటంటే సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా మారుతాయి. మీ కోడలు నీకు బాధకరంగా ఉంటే నీ కోడల్ని దేవుడు మంచి నీళ్లుగా మార్చుచున్నాడు. నీ తల్లి, నీ తండ్రి నీకు శత్రువుగా ఉంటే దేవుడు సమాధానమును అనుగ్రహించుచున్నాడు. నీ భర్త నీకు ఉప్పు నీళ్లుగా ఉంటే నీ భర్త మంచి నీళ్లుగా మారబోతా ఉన్నాడు. నిజంగా దేవుడు ఈరోజు మారుస్తూ ఉన్నాడు. ఉప్పు నీళ్ళని మంచి నీళ్ళుగా మారుస్తాడు. చెడిపోయిన బుద్ధిని మంచి మనస్తత్వంగా మారుస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యము అక్కడ పడుతుంది. ఆమేన్. రెండవ రాకడలో, క్రీస్తు వచ్చే రెండవ రాకడలో ఈ వాగ్దానము నెరవేరబోతా ఉంది. అక్కడ మృత సముద్రములో దేవుని సన్నిధి నుండి ఆ జల పడినప్పుడు ఆ సముద్రపు నీళ్లు, మృత సముద్రము మంచి నీళ్ళుగా మారుతాయి. చెడిపోయిన నీ కుటుంబ సభ్యుల యొక్క మనస్తత్వాల్ని దేవుడు మంచి నీళ్ళుగా మార్చుచున్నాడు.
హల్లెలూయా చెప్పండి. మారాడు అనుకోండి భర్త, ఆడి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను భుజముల మీద పెట్టుకుని మోస్తాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు. మీ తల్లి కూడా అంటే ఈ మధ్య భార్య నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇన్నాళ్ళు అలా ఉండేవాడు, ఈ మధ్య మారిపోయాడు, భార్యకి దాసుడు అయిపోయాడమ్మా అంటాం. మళ్ళీ ప్రియులరా, అందరూ కుళ్ళిపోయే అంత ప్రేమ దేవుడిని ఇంట్లో చూపిస్తాడు. అందరూ తట్టుకోలేని ప్రేమ చూపిస్తాడు దేవుడు. అందరూ బైబిల్లో ఉంది, అందరూ అసూయ పడేలాగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను మీ ఇంటికి వస్తాను కదా తొందరలో, అప్పుడు మీ కుటుంబ సభ్యులందరూ మంచి నీళ్ళుగా ఉండబోతున్నారు. దేవుడు నీ ఇంట్లో సమృద్ధినిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆస్తిని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. యేసులో సమస్తము ఉన్నాయి, యేసులో అన్ని సమస్తము గుప్తమై ఉన్నాయి. నీ ప్రార్థన వ్యర్థము కాలేదు, నీ ప్రార్థన వ్యర్థము కాలేదు. నీ ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. అక్కడ దేవుని సన్నిధి నుండి వచ్చిన నీరు అరాబాలోనికి దిగి అక్కడి నుంచి సముద్రములో పడెను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. మీ పట్టణంలో మంచి నీళ్ళుగా మారి సమయం ఆసన్నమైపోయింది. అందరూ యేసునామంలోకి వచ్చే సమయం ఆసన్నమైంది. అందరూ సుఖశాంతులుగా బ్రతికే సమయం ఆసన్నమైంది. అందరి ఇళ్లలో గొప్ప విజయం వచ్చే సమయము ఆసన్నమైంది. ఆ ఉప్పు పోయి ఆ తీయని దీవెన నీకు రాబోతా ఉంది. సముద్రం నీళ్ళు ఎవరికి? తాగటానికి పనిచేవి. అంటే ఒక్కొక్క మనుషుడు అందంగా ఉంటాడు, ఒక్కొక్క మనిషి అందంగా ఎత్తుగా కలర్ఫుల్గా అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అందుకే పెద్దలు ఏమంటారంటే విగ్రహ పుష్టి నైవేద్య నష్టి. ఉండటానికి పెద్ద భర్తగానే ఉన్నాడు, ఎందుకు ఉపయోగం లేక, ఏ పని చేయకపోవటం. అలాంటి మనుషుల విషయంలో, ఏ పని లేకుండా ఉన్న మనుషుల విషయంలో, ఏ దీవెన లేకుండా ఏడుస్తున్న నీ ఇంటిలో దేవుడు చేసే కార్యము ఉప్పు నీళ్లు మంచి నీళ్లుగా మారుతాయి. నీ కుటుంబమే దీవించబడి ఐశ్వర్యంతో ఉండటం కాదు, అనేక మందికి ఐశ్వర్యం ఇచ్చువానిగా దేవుడు పెడతాడు, అనేక మందికి అప్పిచ్చువానిగా దేవుడు పెడతాడు. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. తర్వాత ఏంటంటే ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఉప్పు నీళ్లు మంచి నీళ్ళుగా మారుతాయి. దుర్మార్గులు మంచివారుగా మారుతారు, నిరుద్యోగులు ఉద్యోగులుగా మారుతారు. ఏ వ్యాపారం లేని వానికి దేవుడు వ్యాపారాన్ని కలగజేస్తాడు. పాడి పంటల అభివృద్ధి కలుగుతుంది. ఉప్పు నీళ్లు, సముద్రపు నీళ్లు మంచి నీళ్ళుగా మారుతాయి. రెండవది చూడండి, ఒడిగా పారు వచ్చు చోట్ల జరచరములన్నీ బ్రతుకును. ఆమేన్. ఈ నీళ్లు మంచి నీళ్ళుగా మారిన తర్వాత, ఈ నీళ్లు మంచిగా మారితే ఇటు అటు చెట్లు విస్తారముగా ఉంటాయి. మూడవది జలచరములన్నీ బ్రతుకుతాయి. జలచరములంటే వ్యాపారానికి సూచన. చేపల వ్యాపారం, ధాన్య వ్యాపారం, జీడి గింజల వ్యాపారం. చెప్పండి, ఎవరికి ఏ పని, వ్యవసాయం చేసే వ్యవసాయం, బంగారం పని చేసే బంగారం, ఏ పని లేదు, చేతి నిండా పని లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఎలాగనుకుంటున్నారు కదా. జలచరములన్నీ బ్రతికేలాగా దేవుడు గొప్ప వ్యాపార దీవెన మీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు మీ చేతి పనులను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. సముద్రపు నీళ్లు మంచి నీళ్ళుగా మారుతాయి. దేవుని వాక్యము ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ విశ్వాసము ద్వారా దేవుడు నీ ఇంట్లో జలచరములు బ్రతికేలాగా ఉంటాయి. చేపలు బహు విస్తారములగును. చదవండి, అందరూ మాట చదవండి. ఒడిగా పారినది, పారు చోట్లనెల్లా. అందరూ చదవాలి. జలచరములు అంటే ఇంతవరకు అందులో జీవము లేకూడదు కనుక ఏ చేప బ్రతకలేదు,
ఇప్పుడు ఆ సముద్రములో దేవుని జీవమున్నదే. ఇప్పుడు ఆ జీవమే దేవుని వాక్యమై ఉన్నదే. ఆ వాక్యమున్న చోట్ల జలచరములు బ్రతుకుతాయి, పిల్లలు బ్రతుకుతారు, కుటుంబాలు నిలబడతాయి, చెదిరిపోయిన కుటుంబాలు మళ్ళీ కట్టబడతాయి, కూలిపోయిన జీవితాలు మరలా కట్టబడతాయి. నమ్మిన వందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఉప్పు నీళ్లు మంచి నీళ్లుగా దేవుడు మారుస్తాడు. నీ చేతి పని దేవుడు దీవిస్తాడు. అందరు రెండు చేతులు పైకెత్తండి. నా యేసు నా చేతులను ఆశీర్వదించాడు. నా యేసు నా దరిద్రాన్ని ఆశీర్వాదముగా మార్చాడు. జలచరములన్నీ బ్రతుకును. నా ఇంటిలో దేవుని జీవముండును. నా ఇంటిలో దేవుని జీవ కార్యములు ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాడు. జలచరములు బ్రతుకుతాయి. దేవుని వాక్యము, దేవుని మాటలు ఎక్కడుంటాయో అక్కడ ఉప్పు నీళ్లు మంచి నీళ్లుగా మారుతాయి. నష్టము దీవెనగా మారుతుంది. కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి. అరాబాలోనికి దిగి సముద్రములో పడెను. అప్పుడు సముద్రపు నీళ్ళు, అందరూ చెప్పాలి, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా మారును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇంటిలో ఉన్నటువంటి మృత సముద్రములో ఉన్నటువంటి ఆ భయంకరమైన సైతాను జీవము లేనిది పోయి నీ ఇంటిలోనికి నూతన జీవము, దేవుని వాక్యము ప్రవేశిస్తూ ఉన్నది. మీరందరూ కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపారాల్లో జీవం వస్తుంది. ఉన్న పాడి పంటలో జీవం వస్తుంది. ఇక్కడ ఇంకెన్నాళ్ళు మనం ప్రార్థన పెట్టడానికి ఉండదు. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదించబడే సమయం ఆసనం అయిపోయింది. మీరందరూ కార్లు వేసుకుని వస్తారు. ఇప్పుడు నీ సొంత కారు నీ భర్త నడుపుతాడు, నీ డ్రైవర్ నడుపుతాడు. మీరందరూ చక్కగా రెడీ అయ్యి దీవెన కలిగినటువంటి కుటుంబముగా మంచి నీళ్ళగా తైలాభిషేక ప్రార్థనకి మహారాజులుగా మహారాణులుగా రాబోతూ ఉన్నారు. మీరు ఎక్కడికి దేవుని సన్నిధికి వెళ్ళినా అనేక మంది మిమ్మల్ని చూసి అసూయపడే దీవెన రాబోతా ఉంది. అరాబాలోనికి దిగి ఆ నీళ్లు సముద్రములో పడెను. సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా మారెను. అందరు రెండు చేతులు పైకెత్తండి, స్ట్రైట్గా పైకెత్తండి. నాతో ఈ మాట చెప్పండి. ఈ నీళ్లు గట్టిగా ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడెను. గట్టిగా చెప్పాలి. అప్పుడు ఇంకా గట్టిగా, అప్పుడు ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. నీ భార్య చేతి నిండా దేవుడు వ్యాపారం ఇస్తాడు. నీ భర్త చేతి నిండా వ్యాపారం ఇస్తాడు. సమృద్ధి ఉంటది, సమృద్ధి జీవం ఉంటది. అక్కడ జలచరములు బ్రతుకుతాయి, జలచరములు బ్రతుకుతాయి. ఆ వడిగా పారు నీళ్లు పారు చోటెల్లా చెట్లు నెల నెల కాపు కాస్తాయి. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా అని కేకలు వేయండి. ఈ దీవెన దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడదాం. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి, నా ఇంటిలో ఉప్పు నీళ్ళు, నా ఇంటిలో ఉన్న జీవము లేని స్థితి, మృతమైన స్థితి, అవిశ్వాసము, అవమానము అంతా కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చుచున్నాడని మాట్లాడాడు. ఏడుస్తున్నావా? సరైన ఉద్యోగం లేదు, సరైన జీతం లేదు, ఏది అక్కడికి రావట్లేదు. అసలు ఎప్పుడు ఊహించలేని దీవెన ఈరోజు దేవుడు ప్రకటించాడు. ఇద్దరు బిడ్డలను ఎత్తుకొస్తావంటే ఎత్తుకొచ్చింది కదా. నువ్వు ఆశీర్వాదంగా వస్తావంటే నమ్మలేవా? నీ ఇంటిలో ఉన్నటువంటి పేదరికము, నీ ఇంటిలో ఉన్నటువంటి అసమాధానము, అశాంతి శాంతిగా మారబోతా ఉంది. అడగండి ఏం కావాలో. ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. దేవుని విరోధంగా ఏదైనా పాపం చేస్తే
నన్ను క్షమించయ్యా. పరిస్థితులను బట్టి పాపం చేసానేమో, జారిపోయానేమో, తూలిపోయానేమో. నీ వైపు చూస్తానయ్యా. నాకు నువ్వు కావాలి, నీ రాజ్యం నాకు కావాలి. నన్ను నీ బిడ్డగా స్వీకరించి నా ఇంటిలో మృతమైన దానిని జీవముగా మార్చబోతున్నావు. నీ వాక్యము ద్వారా నా ఇంటిలో రక్షణ ఇవ్వబోతున్నావు నమ్ముతున్నాను. ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. ఏది జరగాలని వచ్చేవో, ఏది కావాలని వచ్చేవో అది దేవుడు ఇప్పుడు జరిగించబోతున్నాడు. నోరు తెరిచి అడగండి, ప్రార్థన చేయండి. శాంతి లేక, నెమ్మది లేక నాయన కుమిలిపోతున్న వారికి ఆదరణ దయచేది. ఏ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తున్నానో ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకము దయచి, నీ వెలుగు దయచేది. నీ దాసుడిగా మొర పెడుతున్నాను ప్రభువానికి వందనాలు. ఎందరో వాక్యం ఆదరించబడుతున్నారు, ఆ దీవెనలు స్పాన్సర్ చేసిన వారికి దయచేది. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.